అనంతపురంలో ఒక ట్రీట్మెంట్ నుంచి ఇంకో వేరే ఉంటారు దగ్గరరా ఇటీవల అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో విశాఖపట్నం నుంచి చెందిన సంతోష్ గోల్డ్ మెడల్ సాధించాడు. హేమంత్ గోల్డ్ మెడల్ సాధించాడు. మరి సిటీ బాక్సింగ్ క్లబ్కి ఇదంతా కూడా గర్వకారణం, మన విశాఖ నగరానికి కూడా గర్వకారణం. ఎందుకంటే విశాఖ నగరంలో బాక్సర్లకు కొదవలేదు. ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా క్రికెట్కి ఎంత ఆదరణ ఉందో విశాఖపట్నంలో బాక్సింగ్కి అంత ఆదరణ ఉంది. ఎంతోమంది మేలైన బాక్సర్లు మన విశాఖలో ఉన్నారు. పూర్వం నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి చాలామందికి ఈ బాక్సర్లుగా తీర్చిదిద్దడం వల్ల వారందరికీ కూడా పోర్టులో కానీ రైల్వే కానీ అనేక మందికి బాక్సర్లుగానే ఉపాధి అవకాశాలు లభించాయి ఈరోజు కూడా. మరి అటువంటి ఖ్యాతి ఈ మన సిటీ బాక్సింగ్ క్లబ్ నుంచి కూడా ఇప్పటికే మన ఈయన ఒకటి సెలెక్ట్ అయ్యాడు. అలాగే వేరే వ్యక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల్లోనే వేరే మెడల్స్ సాధించారు. ఇదంతా కూడా సిటీ బాక్సింగ్ క్లబ్తో పాటు మన వైజాగ్ కూడా పేరు ప్రశ్నలు జరుగుతున్నాం. మేము కూడా ఇటువంటి బాక్సర్లకు ఏమేమి చేయాలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం. అలాగనే అందరూ కూడా ధనిక వర్గాలలో ఉంటారు, పేదవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా వేరైనా సరే దాతలు ముందుకు వచ్చి వాళ్ళని ప్రోత్సహించినట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. మనం కూడా ఒక ఇద్దరు నేషనల్ వైడ్గా యోగాకు సంబంధించి వాళ్ళిద్దరూ కూడా చైనాలో సెలెక్ట్ అయితే మాకు జర్నలిస్ట్ ఫోరం సంప్రదిస్తే మేము సీఎంఆర్ రావణ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఇద్దరికి చెరువు 15,000 ఇప్పించాం. అలాగే విధంగా మరికొంతమంది కూడా క్రీడాకారులకు వీలైనంత వరకు సాయం చేస్తాం. అయితే విశాఖపట్నంలో దాతలు కూడా కొదవలేదు. క్రీడాకారులు ఉన్నారు, దాతలు కూడా అలాగే ఉన్నారు. మరి ప్రోత్సాహాలు అందరికీ అందిస్తే ఇటువంటి విద్యార్థులందరూ కూడా మరింత ఉన్నత స్థాయి కానీ ఉన్నత శిఖరాలను కానీ సాధించడానికి అవకాశం ఉంది. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సిటీ బాక్సింగ్ క్లబ్ అధినేతలకు అదేవిధంగా బాక్సర్లకు